ఫ్రైడ్ చికెన్ పలావ్. చల్లగా ఉందని చికెన్ తినాలని చిన్న కోరిక చిగురించిందంటండి. నేను చేయను అని చెడామడ తిట్టయితే చల్లదు కదండి. చిరునవ్వుతో చికెన్ వండేద్దారండి. మీడియం గా కొట్టించుకున్న చికెన్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అందులోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకున్నాక అందులోనే కొంచెం కార్న్ ఫ్లోర్, ఓ చెక్క నిమ్మరసం పిండుకుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని, నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సలసలా మరుగుతున్న నూనెలో వీటిని వీలైనంత మటుకు విడివిడిగా వేసేసి వెంటనే గట్టి పెట్టకుండా కాస్త బుడగలు తగ్గిన తర్వాత గట్టి పెట్టుకుని శుభ్రంగా వేపేసి ముక్కు పొడి రంగులోకి మారిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో కొంచెం నూనె, అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుని, నెయ్యి కరిగాక పలావ్ సామాన్లు అన్ని వేసేసుకుని అందులోనే పీడికెడు జీడిపప్పు వేసుకుని దోరగా అయిపోయింది. అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చాసన పోయే వరకు శుభ్రంగా ఏగి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి కొంచెం పెరిగి వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసుకుని నిమిషం వేగిన తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసి 2 నిమిషాలు